సో మున్సిపల్ ఎలక్షన్స్ లో అయితే ఈసారి మంచి తగ్గ ఫోర్ దాగా ఉందండి. ఒకసారి చూసుకుంటే బీఆర్ఎస్ ఎక్కడ తగ్గలే అన్ని పార్టీలు అలానే ఉన్నాయి. మరి ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీ ఇంపాక్ట్ ఎలా ఉందంటారు? శుభపరిణామం అమ్మా. అసలు ఈ జనసేన పార్టీ అనేది పార్టీ పుట్టుకనే పార్టీ ప్రారంభమే తెలంగాణలో. ఈ పార్టీకి అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండాల్సిన స్థాయిలో ఈ తెలంగాణ సెంటిమెంట్ రావడం వల్ల కొంత ప్రాంతీయ పార్టీలు అంటూ అవి కొంచెం అణచబడ్డబడ్డాయి. తద్వారా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, మళ్ళీ కూటమిలాగా ఏర్పడడం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన పార్టీ టీడీపీ పార్టీ కూడా ఇక్కడ మొన్న మున్సిపల్ ఎలక్షన్ ఒక వార్డు గెలిచారు. తద్వారా జనసేన పార్టీ ఇక్కడ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నా కానీ కాలం కలిసి రాక దురుసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొంత అవకాశం వచ్చింది. ఇది తొలి అడుగు. తద్వారా మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలను జనసేన పార్టీలు తెలంగాణలో కూడా చూస్తామని ఆశాభావం వ్యక్తం అవుతుంది. నమ్మకం వచ్చింది ఇప్పుడు. అంటే బీఆర్ఎస్ కూడా చాలా ధీమా వ్యక్తం చేసింది కదా ఈ విషయంలోనే. అంటే బీఆర్ఎస్ ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో ముందుకు వస్తుంది అని చెప్పేసి కేటీఆర్ పలుమార్లు మాట్లాడడం కూడా జరిగింది. మరి తిరిగి చూసుకుంటే కాంగ్రెస్ 60% రావడం జరిగింది. ఇంకా తదితర పార్టీలు కూడా అదే విధంగా నడుస్తున్నాయి కదా. బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని పేరు మార్పిడి జరిపినప్పుడే ప్రజల్లో సెంటిమెంట్ పోగొట్టారు వీళ్ళే. టీఆర్ఎస్ అనేది ప్రతి ముసలవ్వకు ప్రతి చిన్నపిల్లగానికి టీఆర్ఎస్ అంటే జై తెలంగాణ అనే ఉద్దేశపూర్వకంగా ఉండే. ఓటున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ అనే సెంటిమెంట్తో ఓటేసేవాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ అని పేరు ఎప్పుడైతే మార్చారో జనాలు ఆ సెంటిమెంట్ పోగొట్టారు, నమ్మకం పోగొట్టారు. పథకాలు ఇవ్వకపో తెలంగాణ సెంటిమెంట్ అని ఉచితాన్ని మీరు పోగొట్టారు కదా. ఆ సెంటిమెంట్ పోగొట్టడం వల్లనే జనాల్లో కొంత పథకాలు ఇవ్వకపోయినా సరే అరే మన తెలంగాణరా మనం ఓటేయాలరా అన్నట్టుగా వాళ్ళు ఆ నమ్మకం పోయింది. అట్లా అంటే మనకి జనసేన నుంచి ముఖ్యంగా చూసుకుంటే సాగర్ కానీ తనిష్ కానీ ఇలాంటి అందరూ కూడా పోటీ చేయడం జరిగింది. మంచి సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళే, వాళ్ళకి ఒక గుర్తింపు కూడా ఉంది. అలానే తనిష్క్ ఒక వ్యాఖ్యలు కూడా చేశారు కదా, ఇది నేషనల్ పార్టీ అవుతుంది అని చెప్పేసి. మరి ఒక నేషనల్ పార్టీ అవ్వాలంటే మినిమం ఎంపీ సీట్లో 6% అయినా కనిపించాలి. మరి ఎక్కడ కూడా మనకి జనసేన లేదు కదా. ఇప్పుడు జనసేనలో తెలంగాణ జనసేన పార్టీ అంటూ ఒకటి ఉంటది కాబట్టి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ ప్రాంతంలో పోటీ చేస్తే ఖచ్చితంగా మొన్న గెలిచారు కదా. అదేవిధంగా నిరంజన్లో గెలిచారు. అక్కడ వాళ్ళు అయితే ఆ పార్టీకి పనిచేస్తారు కాబట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళు పలానా పార్టీకి పనిచేస్తుండే మంచి వ్యక్తి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న వాళ్ళకు స్థానికంగా ఉన్న వాళ్ళకు అవకాశం ఇస్తేనే గెలుస్తారు. సినిమాలు హీరోతత్వం వేరు, నిజ జీవితంలో ఉండే వ్యక్తులు వేరు. కాబట్టి ఏ ప్రాంతానికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అయితేనే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ మంచితనం బట్టి జనాల్లో ఒక నమ్మకం ఉంటేనే వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తారు. అలా అంటే కాంగ్రెస్ ఏమన్నా దీంట్లోని ముందంజలోనే ఉంటుంది కదా ప్రతిసారి కూడా. అంటే ఇక్కడ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి వీటిలో కూడా కాంగ్రెస్ ముందంజలోనే ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా, అట్లేం లేదు. వాళ్ళ పథకాలు ప్రభుత్వం హామీలు వీటిని బట్టి జనాలకు కొంత గొప్ప పథకాలు అందుతున్నాయంటే ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది. ఏమనుకుంటారంటే ఈరోజు కొంతమందికి అందింది, కొంతమంది రేపు అందుతున్న నమ్మకంతో ప్రజలు ప్రభుత్వాన్ని నిలబెడుతూ వస్తుంటారు.